అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని, మీరందరూ క్షేమంగా కుటుంబ వ్యవస్థలో ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. మెయిన్ అందుకోసమే ఈరోజు ఈ గ్రామ సర్పంచ్ సంజయ్ రెడ్డి గారు, ముత్యంరెడ్డి గారు ఇక్కడ మీకోసం మంచిని కోరి ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. డ్రగ్స్ పైన, కళ్ళు పైన, ఈ మాదక ద్రవ్యాల పైన అవగాహన కలిగించడానికి మన పోలీస్ డిపార్ట్మెంట్ నుండి ఎస్ఐ గారు, ఏఎస్ఐ గారు, ఇక్కడ సార్లు అందరూ వచ్చారు. నేను కూడా మోటివేషన్ చేస్తాను దీనిపైన అవగాహన కలిగించడానికి. నా పేరు మొదట మీకు పరిచయం చేస్తా. నా పేరు బిఆర్ఎల్ రఘు. ఈ మాదక ద్రవ్యాలు చాలా డేంజర్ ఉంటాయి. ఈ మత్తు పదార్థాలు ఎందుకు తీసుకోవాలి, ఎందుకు తీసుకోవద్దో చాలా జాగ్రత్తగా వినండి. మొట్టమొదట ఈ అవకాశం రావడానికి గల కారణం దోస్తాన్, స్నేహితుల వల్ల ఈ అలవాట్లు వస్తాయి. స్నేహితులు అంటారు ఫస్ట్ మొదట వానికి ఏం అలవాటు ఉండయి, కానీ రారా మనము కూర్చొని మాట్లాడదాం అంటాడు. పనికిరాని మాటలు మాట్లాడి తర్వాత సిగరెట్ తాగదాం అంటాడు. తర్వాత థమ్స్అప్ తాగదాం, గ్రూపుగా ఉండి థమ్స్అప్ తాగదాం అంటాడు. తర్వాత థమ్స్అప్లో కొంచెం వేసుకుంటాడు. అలాగనే డ్రగ్స్ అలవాటు అవుతుంది, అలాగనే మత్తు అలవాటు చేసుకుంటారు, అలాగనే ఇంజక్షన్లు తీసుకుంటున్నారు ఇప్పుడు పిల్లలు. మీరు జాగ్రత్తగా మీ పిల్లల్ని గమనించాలి. ఇక్కడ ఒక పిల్లోడు డ్రగ్స్ తీసుకొని పిచ్చోడిగా మారిపోయిండు. డ్రగ్స్ అంటే సూదులు తీసుకుంటున్నారు, ఇంజక్షన్లు. అలా స్నేహితుల వల్ల పాడవుతున్నారు యువత. మీరు కూడా మొట్టమొదట ఏం చేయాలంటే, మనము ఇంట్లో అసలు మత్తు వాడద్దు, మత్తు పదార్థాలు అస్సలే వాడద్దు. మనము కళ్ళు కానీ, ఈ పనికిరాని మందులు కానీ అసలు వాడద్దు. సార్ అసలు వాడద్దని అవగాహన కలిగిస్తున్నారు కరెక్టే, కానీ అదే బంద్ చేస్తే అయిపోతుంది కదా అని అనుకుంటారు. చాలామంది డౌట్ వస్తుంది. ఒక విషయం మీతో పంచుకుంటా. మీ ఇంట్లో బియ్యం ఉంటాయి, యూరియా ఉంటుంది, బిస్బిస్ ఉంటుంది, మన పొలాల్లో పోసే పురుగుల మందు కూడా ఉంటుందా ఉండదా? మరి బియ్యంతో పాటు యూరియా ఎందుకు అండరు అంటే, మనం బొమ్మలం కాదు, మర మనుషులము అసలు కాదు. మనకు ఒక జ్ఞానం ఉన్నది, మనకు ఇంకిత జ్ఞానం ఉన్నది కనుక మనం ఆలోచన చేస్తాం చెడ్డది మంచిది అని. కానీ అన్ని విషయాలలో ఆలోచన చేస్తాం. మంచినీళ్ళు తాగేటప్పుడు భార్య కొంచెం చెత్త అనుకోకుండా గాలికి పడితే ఆమె పుట్టడు బూతులు తిడతాం. కళ్ళు కనబడతలేవా, నాకు చెత్త తీస్తావా అంటారు. అలాంటి దానికి మీరు ఇంత జాగ్రత్త పడితే జీవితాలను ఎందుకు పాడు చేసుకోవాలి, పిల్లలని ఎందుకు పాడు చేసుకునేటట్టు తయారు చేయాలంటే అది మీ చేతిలో, తల్లిదండ్రులుగా మీ బాధ్యత. మొట్టమొదట ఏంటంటే, ఫస్ట్ తల్లిదండ్రులు ఆదర్శంగా ఉండాలి. తల్లిదండ్రులు మత్తుకు బానిసలు కావద్దు. మత్తు బానిసలైన వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరికైనా బానిస అవుతాడు. ఈ ఎలక్షన్లలో కూడా మత్తుకే బానిసలై వాడు ఎంత చెడ్డోడైనా సరే వాడే గెలుస్తాడు కేవలం మత్తు వల్ల. ఈ మత్తు చాలా డేంజర్, ఒక మనిషిని నాశనం చేస్తుంది. మీరు ఎక్కువ శాతం 10 పెళ్ళిళ్ళలో 6 పెళ్ళిళ్ళు విడాకులు అవుతున్నాయి. కారణం ఒక ఆడపిల్లను మానభంగం చేస్తున్నారు. చిన్న పిల్ల చూస్తలేరు, పిల్లను ఒక 3 ఏళ్ల పాపను, చిన్న పిల్లల్ని కూడా చూడడం లేదు. కారణం మత్తు. జీవితంలో మనం సక్సెస్వంతులుగా ఉండాలి అంటే ఈ మత్తుకు దూరం ఉండాలి. మనం దూరం ఉంటే ఆత్మాభిమానంతో ఉంటాం, ఎవరికి బానిసగా ఉండం, ఎవరికి దేహాన్ని బతకం. మన ఆత్మాభిమానం చాలా గొప్పగా ఉంటుంది. మన కుటుంబం మనల్ని ప్రేమిస్తుంది. మత్తుకు దూరం ఉంటే మన భార్య మనల్నే ప్రేమిస్తుంది. దీన్ని అర్థం చేసుకోండి. ఈ సంసారాలలో మత్తుకు బానిసైనోడికి భార్య విడిచిపెడుతుంది గల కారణం ఏంటంటే మత్తు. అంటే మన కాపురాలు బాగుండాలి, మన కుటుంబ వ్యవస్థ మొట్టమొదట మనం బాగుండాలంటే
మొట్టమొదట మనము తల్లిదండ్రులుగా మనము వాస్తవంగా మన ఇంట్లో ఏం మత్తులు వాడద్దు. మత్తులు వాడకుండా మనం బ్రతుకుతే మన పిల్లల్ని మనల్ని చూసి నేర్చుకుంటారు. ఏదైనా సరే ఒకటే విషయం మీతో పంచుకుంటా, మీరు ఏమన్నా చేయండి, కళ్ళుకు దూరం ఉండండి, మత్తులకు దూరం ఉండండి. అదే మీరు ఏమన్నా అనుకుంటారు, చాలామంది నలుగురు కూర్చుంటారు, రారా తాగుదాం కూర్చుందాం అని అంటారు. కానీ నా కొడుకును ఏం చదివిద్దాం, నా కొడుకును ఎలా తయారు చేద్దాం, నీ కొడుకును ఏం చదివిస్తావు, మీకేమైనా తక్కువ పడుతుందా, ఏమైనా డబ్బులు కావాలన్నా చదువుకు, మనల్ని తల ఎత్తుకునేలాగా మన పిల్లలు ఎలా బ్రతకాలి అని మీరు నలుగురు కూర్చొని మాట్లాడుకోవాలి. కానీ మందులు తాగి మంది కొంపలు మీద పడి, లేకుంటే వాడి మీద వీడి మీద వాడి మాట్లాడుకోవడం మానేయాల. మనం ఆత్మాభిమానంతో బ్రతకాలంటే, నీకు గౌరవం ఉండాలంటే మత్తుకు ఉండద్దు. ఓలన్నా రోడ్డు పంట ఒరుతున్నాడంటే, అరే అంతటి పెట్టుకోకరా వాడు తాగిండు అంటారు, వానికి ఏంది అనరు. అంటే వానికి విలువ ఉందా? విలువ లేదు. విలువ ఉండాలంటే మన మత్తుకు దూరం ఉండాలి. అన్నిటికీ విలువలు ఉన్నా మనం సీక్రెట్గా ఉంచవచ్చు, కానీ ఈ మత్తుకు బానిస అయితే మాత్రం చాలా డేంజర్గా ఉంటుంది. ఎవ్వరు ఇష్టపడరు. భూమి మీద మన భార్య కూడా ఇష్టపడది. మనల్ని మనము ప్రేమించుకోవాలి, మన తల్లిదండ్రుల్ని ప్రేమించాలి. మనం ఎలా పుట్టినాం, అందరం పుడతాం. కుక్కలు పుడుతున్నాయి, పందులు పుడుతున్నాయి, గాడిదలు పుడుతున్నాయి, అన్నీ పుడుతున్నాయి, ప్రతి జంతువు పుడుతుంది. కానీ మన మానవ జన్మ మళ్ళా పుట్టదు. ఎందుకంటే మీలాగా భూమి మీద ఎవ్వరు లేరు అసలు. భూమి మీద మీ వేలిముద్ర, నీ పేరేంది కాక, వీరేశమన్న ఇక్కడ శాంతపూర్లో పెడితే వేలిముద్ర ఇక్కడ కాదు, బాన్సోలో పెట్టినా, ఏ జిల్లాలో పెట్టినా, ఏ రాష్ట్రంలో పెట్టినా, భారతదేశంలో పెట్టినా వీరేశమన్న పేరే వస్తుందా, వేరే పేరు వస్తుందా? అంటే ఇన్ని కోట్ల మందిలో వీరేశం లేడు అసలు భూమి మీద. ఇలాంటి వ్యక్తి ఎవ్వరు లేరు. అంత గొప్పవాడివి నువ్వు. నాశనం చేసుకోవద్దు జీవితాన్ని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయొద్దు. బానిసకు అలవాటు చేసి కాళ్ళు చేతులు పడిపోయేటట్టు తయారు కావద్దు. మన సంసారం మనం జాగ్రత్తగా 4 గోడల మధ్యలోనే ఉండాలి. నలుగురు పాలు కాకుండా చూసుకోవాలి. మన లైఫ్, మన సక్సెస్, మనం ఎలా ముందుకు వెళ్ళాలి, మనం ఎలా గొప్ప వాళ్ళం కావాలి. ఐఏఎస్ కావాలి, మీ ఊరు నుండి ఐపీఎస్లు కావాలి, గొప్ప గొప్ప స్థాయిలో ఉండాలి. ఇలాంటి స్థాయిలో కూడా మీరు ఉండాలి, ఒక హోదాలో ఉండాలి. మీ పిల్లలు ఉండాలంటే మొట్టమొదటి మీరు ఆదర్శంగా ఉండాలి. మీరు ఆదర్శ దంపతులుగా ఉండాలి. పిల్లల ముందు మీరు తాగి ఊగి మీ పిల్లలు ఏం కావాలి? మీ యువతకు చెప్తున్నా, మీరు మత్తుకు అలవాటై సిగరెట్ తాగంరా. చిన్న పిల్లలు సిగరెట్లు తాగుతున్నారు, చిన్న పిల్లలు మందు తాగుతున్నారు. ఎందుకు అలా తయారవుతున్నారు? మిమ్మల్ని చూసి తల్లిదండ్రులు ఎంత ఏడుస్తున్నారో మీరు ఒకసారి గమనించండి. ఏమన్నా అంటే నా కొడుకు చచ్చిపోతాడేమో అని ఏడ్చిన రోజులు ఎంతోమంది నాకు చెప్పిన తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు. భయపడుతున్నారు మిమ్మల్ని చూసి. ఏమన్నా చేసుకుంటాడేమో, ఉన్నాడు ఒక్క కొడుకు, ఉన్నాడు ఒక్క బిడ్డే అని చెప్పి బాధపడే రోజులు, వాళ్ళ శోకాలు చాలా ఘోరంగా ఉన్నాయి. కనుక మనం పుట్టినాం, ఒకటేసారి పుడతాం లైఫ్లో. కనుక మనం మత్తుకు దూరం ఉండాలి. మత్తుకు దూరం ఉంటే ఈ మెమొరీ మంచిగా ఫ్రెష్గా ఉంటుంది, ఇంకత జ్ఞానం ఆలోచన చేస్తుంది. నువ్వు ఎక్కడ కూర్చున్నా నీకు కుర్చేసేలాగా ఉండాలి. కానీ అరే అడపోయి ఉండిపో, అడ కూర్చోపో, అటుపో అని అనద్దు. ఎవరిని అంటారు అసలు చెప్పండి ఒకసారి? తాగుబోతాడు వస్తే వాడిని మంచి పిలుచుకొని సన్మానం చేస్తారు. ఎవరైనా తాగుబోతుని సన్మానం చేసిరా? మీరు ఒకసారి ఎంక్వైరీ చేయండి. పెద్ద పెద్ద జాబర్లో ఉన్న వాళ్ళని ఇంటర్వ్యూ చేయండి. సార్ మీరు ఈ స్థాయిలో రావడానికి గల కారణం, ఏ డ్రగ్స్ తీసుకుంటే మీరు ఇంత స్థాయిలో వచ్చారని అడగండి సార్కి. ఒక కలెక్టర్ గారిని అడగండి, ఎస్పీ గారిని అడగండి, గొప్ప గొప్ప హోదాలో ఉన్న వాళ్ళని అడగండి. వాళ్ళు మత్తుకు దూరంగా ఉన్నారు, అందుకోసమే ఉన్నత స్థాయిలో ఉన్నారు. మన పిల్లలు మనము గొప్పగా ఉండాలంటే, ఆత్మ గౌరవంతో మనం బతకాలంటే మొట్టమొదట మత్తుకు దూరం ఉండాలి. అసలు సిగరెట్లకు అలవాటు కానియద్దు. మీ పిల్లలు ఏం చేస్తున్నారో గమనించాలి. మీరు ఎలా బ్రతుకుతున్నారో ఒకసారి చూడాలి. ఏమన్నంటే ఆడు పుట్టనేమి గిట్టనేమి, అసలు పుడితేంత సస్తెంత పోతేవా ఉన్నాడు ఒక్క కొడుకు అని చెప్పి వాడు వేస్ట్గా పుట్టినందుకు
మనం బాధపడే కన్నా మనం గద్దించడం ముఖ్యం. మనం తల్లిదండ్రులుగా మనం బాధ్యత తీసుకోవాలి. మీరు ఒక మాట తీసుకోండి, ఈ రోజు నుంచి నిజంగా మీరు ఆత్మగౌరవంతో బతకాలంటే, నిజంగా మీ ఫ్యామిలీ మిమ్మల్ని ప్రేమించాలంటే, మీ భార్యలు మిమ్మల్ని ప్రేమించాలంటే, మీ భార్యల్ని మీరు ప్రేమించాలంటే మత్తుకు దూరంగా ఉండండి. విడాకులు కావు, అసలు సంసారాలు లొల్లే కావు, ఎక్కడ అన్నదమ్ముల లొల్లిలే కావు. అన్నదమ్ములలో లొల్లిలు ఎందుకు అవుతున్నాయి? తాగే లొల్లి చేసుకుంటారు. ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి 4 గోడల మధ్యలోనే. కానీ మనము 4 గోడల మధ్యలోనే పుట్టి 4 గోడల మధ్యలోనే పెరిగి 4 గోడల మధ్యలో చచ్చిపోవడానికి వీల్లేదు. మీరు గొప్ప ఉన్నతమైన వ్యక్తులు. భూమి మీద మీలాగా ఎవరు లేరు. కోట్ల మందిలో మీలాగా ఎవరు పుట్టలేదు, పుట్టడు కూడా. అంత గొప్ప వాళ్ళు మీరు, ఉన్నతమైన వ్యక్తులు. అందుకోసమే జీవితం వృధా చేయొద్దు, వేస్ట్ చేసుకోవద్దు. మత్తుకు మాత్రం బాన్సై. వాడు ఒక్క మందు తాగిపిస్తే, ఒక కోటర్ తాగిపిస్తే పొద్దున్న దాకా పని చేస్తాడు. ఫ్యామిలీ ఏం కావాలి, పిల్లలు ఏం కావాలి, భార్యకి ఏం చెయ్యాలి, భార్య ఎటు పోవాలి, తల్లిదండ్రులు ఎటు పోవాలి, నీ ఫ్యామిలీ ఎటు పోవాలి. నువ్వు మత్తుకు అలవాటు అయితే నీ కడుపు నువ్వు చూసుకుంటే సరిపోద్దా? నీ కడుపు నువ్వు చూసుకొని మరి పిల్లల్ని ఎందుకు అన్నావు, భార్యని ఎందుకు చేసుకున్నావు, ఒక కుటుంబం ఉన్నది, నా వెనుక ఫ్యామిలీ ఉన్నదని నువ్వు ఆలోచన చేస్తే, నువ్వు తాగకుండా ఉన్నప్పుడు మాత్రం ఇవి ఆలోచన చేస్తావు. నా కుటుంబం గౌరవంగా ఉండాలంటే అని నువ్వు ఎప్పుడు ఆలోచన చేస్తావు అంటే మత్తుకు లేనప్పుడు. అరే తాగుకుంటే సూపర్ మాట్లాడతాడు రా, తాగుకుంటే మంచిగా ఉంటాడు రా అంటారా అనరా? మరి తాగితే మాత్రం వీడు మనిషా జంతువా? నిజంగా మొన్న బిడ్డను మానభంగం చేసిండు. ఆయా వర్షం లేవు, ఉండవు. మత్తుకు చాలా నాశనం చేస్తుంది. మొన్న ఇక్కడ మద్నూరు దగ్గర 3 ఫుల్లు తాగిండ్రు, పని చేసుకొని వచ్చి వాళ్ళ తల్లిదండ్రులు ఏమైపోవాలి, ఆగిన లారీని గుద్దేసి స్పాట్లో డెడ్ అయ్యారు. వాళ్ళు మత్తు తాగిర్రు. ఎందుకు? మన ఫ్యామిలీ ఎంత ఏడుస్తుంది, ఏమన్నా అంటే చచ్చిపోతారేమని ఒక భయంతో తల్లిదండ్రులు లోపల దాచుకొని మీద చిరునవ్వు నవ్వుతున్నారు. యువత ప్రతి ఒక్కరు ఎవరైనా సరే దండం పెట్టి చెప్తున్నా, మీరు పుట్టినందుకు మీ తల్లి గర్వపడాలి నా కొడుకు అని. మీరు పెరుగుతున్నందుకు మీ తండ్రి ఆనందపడాలి, ఇట్లా పుట్టారా నా కొడుకు, ఇలాంటి కొడుకు కన్నరాని. మీరు బతుకుతున్నారంటే సమాజం, గ్రామం గర్వపడాలి, గల్ల ఎగిరేయాలి. చల్ ఇట్లా పుట్టారా, ఈడురా మనిషి అంటే, ఈడురా జీవితం అంటే, ఈయన ద్వారా నేను నేర్చుకోవాలని వాడు అనుకోవాలి. ప్రతి ఒక్కరు బతుకుతే అట్లా బతకాలి. మనం చచ్చిపోతే సమాధి కన్నీళ్ళు పెట్టాలి. ఎందుకు చచ్చిపోయినామని కన్నీళ్ళు పెట్టాలి. చచ్చిపోయిన తర్వాత చరిత్రలో మనం నిలబడాలి. చరిత్రలో నిలబడే వాళ్ళంతా మత్తుకు దూరమైన వాళ్ళే. చరిత్రకు నిలబడ్డ వాళ్ళంతా తాగి తందనాలు ఆడిన వాళ్ళు ఎవ్వరు లేరు. మీకోసం, మీ ఫ్యామిలీ కోసం దయచేసి దండం పెట్టి చెప్తున్నా, మీ ఫ్యామిలీని మీరు గుర్తించండి, మీ తల్లిదండ్రుల్ని ఆదరించండి, మీ తల్లిదండ్రుల్ని గుర్తించుకోండి, సన్మానించండి, అభినందించండి, గౌరవించండి, మిమ్మల్ని మీరు గౌరవించుకోండి. ఖచ్చితంగా మీరు సమాజంలో ఉన్నతంగా మీ పిల్లలు ఆ ఆశీస్సులు ఖచ్చితంగా పైన దేవతలు ఉంటారు, తదాస్తు దేవతలు ఉన్నారు. దయచేసి మీరు గొప్ప వాళ్ళు కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దయచేసి మత్తుకు దూరం ఉండండి, పనికిరాని దోస్తులకు దూరం ఉండండి. వాడు చస్తే నాకైతుందని చూస్తారు, కానీ నువ్వు బాగుపడితే నువ్వు కూడా బాగుపడతానట్టు ఎవ్వడు లేడు. వాడు చావాలనే నీకు మత్తు అలవాటు చేస్తాడు. వాడిని వాడుకోతానికి మాత్రమే నీకు మందు వస్తున్నాడు. నువ్వు పనికిరాని బానిసగా బతుకుతున్న ఒక్కరింటి దగ్గర అంటే నువ్వు మత్తుకు బానిస అయినట్టు. ఇది ఆలోచన చేయండి. ఎప్పుడైనా సరే ఒక మనిషి మత్తు తాగనోనికి బానిసగా పని చేసుకోమని వాడు కూలి అడుగుతాడు, కానీ బానిస అయినాడు ఒక కోటరీ సార్ సరిపోద్ది, పొద్దున్న దాకా చేసి వస్తాడు. వాడిని లైఫ్ రెక్కల కష్టం వృధా చేస్తాడు. వాడు మత్తుకు బానిస అయితే వాడి భార్య వీని ప్రేమిస్తుంది, ఇంకొకరిని ప్రేమిస్తుంది.
వాని ఫ్యామిలీ ఎడిపోతుంది, చూస్తాడు వీడు తాగుబోతు నా కొడుకు ఏం చేయాలి, దొరికిడి అట్లనే బతుకుతా ఇంకొకరిని. అంటే నీ ప్రేమ మత్తులో ఉన్నది, ఆమె ప్రేమ ఇంకొకరి పైన ఉంటుంది, గుర్తించాలి మీరు. అందుకోసమే మీ భార్యలు మిమ్మల్ని ప్రేమించాలంటే మీరు మత్తుకు దూరం ఉండండి. ఖచ్చితంగా మీ తల్లిదండ్రులు మీరు తల ఎత్తుకునేలాగా బతకాలంటే మత్తుకు మాత్రమే దూరం ఉండండి. సమాజంలో నిజంగా చెప్పాలంటే ఒక్క విషయం మీతో పంచుకొని ముగిస్తాను. మనము మనుషులం, పశువులకు గోదలకు ఇంకిత జ్ఞానం లేదు, మనకు ఇంకిత జ్ఞానం ఉన్నది. మనం మనుషులుగా పుట్టినాం. దయచేసి మీరు మత్తుకు, ఈ కళ్ళుకు, ఈ డ్రగ్స్కు 1 గ్రాము 1000 సీసాలు అయితే కళ్ళు సీసా మీకు తెలుసా? 1 గ్రాము 1000 సీసాలు అవుతాయి. ఆడ 2000కి వస్తుంది కళ్ళు, ఈడెన్ని అయితే 20,000 వస్తుంది. ఇప్పుడు తాగినోడు ఖరాబ్ అవుతున్నాడా, అమ్మినోడు అంటే నేను వాళ్ళని తప్పుపడతలేను. ఒక మాట మీకు ఉదాహరణ చెప్తున్నా, వాళ్ళకి 20,000 వస్తున్నాయి, వాళ్ళు బాగుపడుతున్నారు. అంటే ఈ సమాజం వాడిని బానిసలుగా తయారు చేస్తున్నది. వాడు అట్లనే ఉండాలి, వాడు ఎదగకుండా తయారు చేస్తుంది మత్తు. గనుక మత్తు ముంగడికెళ్ళి బంద్ చేసిర్రు, చాలాసార్లు బంద్ చేసిర్రు. 2000 మందు 20,000 సంపాదిస్తున్నాడు. దయచేసి మీరు వేస్ట్ కళ్ళు నీళ్ళకు కానీ పనికిరాని దానికి పోకుండా దయచేసి మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి. మెంటల్గా మంచిగా ఫ్రెష్ ఉండదు తలకాయ. మీలాగా భూమి మీద ఎవరు పుట్టలేదు కనుక దయచేసి మీరు మత్తుకు దూరం ఉండాలని, మీ గ్రామంలో మీ పిల్లలు ఉన్నత స్థాయిలో వెళ్ళాలని, ఇలాంటి పై అధికారులుగా మీ పిల్లలు మీరు కావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఇక్కడి నుంచి కలెక్టర్లు లేవాలి, ఎస్పీలు లేవాలి, ఐఏఎస్లు ఐపీఎస్లు పెద్ద పెద్ద హోదాలో ఎమ్మెల్యేలు పెద్దవాళ్ళు తయారు కావాలంటే మనం మత్తుకు దూరం ఉండాలి, బానిసలు కాకుండా ఉండాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటూ అవకాశం ఇచ్చిన గ్రామ సర్పంచ్ గారికి నా యొక్క ధన్యవాదాలు, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ, నాతో సహకరించిన ప్రతి గ్రామ పెద్దలందరికీ దండం పెడి చెప్తున్నా. మీ ఫ్యామిలీ మీరు చూడండి, మీ భార్యను మీరే చూడండి, మీ పిల్లల్ని మీరే చదివించండి. మీరు గొప్పగా ఉన్నతంగా మార్చాలని, రాజ్యాంగం ప్రకారం మీరు బ్రతకాలని, చట్టం మీ చేతిలో తీసుకొని తాగితే ఏం అర్థం కాదు. ఎవరిని కొడతారో, ఎప్పుడు కొడతాడో, ఎలా సైకో అవుతాడో తెలియదు. సైకో అయ్యేటోళ్ళు అంతా మత్తుకు బానిస అయ్యేటోళ్ళే. అందుకోసమే దయచేసి ఈ మత్తుకు దూరంగా ఉండి ఫ్రెష్గా ఉంచి మీరు జ్ఞానంతో బ్రతకాలని, ఒక ఆత్మాభిమానంతో బ్రతకాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటూ, జై హింద్, జై భారత్, వందే మాతరం. థ్యాంక్ యూ.